చాలామంది పేషెంట్స్లో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. అలానే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినప్పుడు కూడా మెడిసిన్తో తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఒకటండి, గాల్ బ్లాడర్ వేరు, కిడ్నీ వేరు. చాలామంది కన్ఫ్యూజన్ ఎట్లా వస్తుందంటే రాయి స్కానింగ్లో రాయి కనిపించింది అనగానే కిడ్నీలో రాయి అనుకుంటారు. కిడ్నీలో రాయి ఏంటంటే యూరిన్ వచ్చే అంటే మన మూత్రం వచ్చే దారిలో ఉంటుంది. సో మూత్రం ప్రవాహం పెంచితే, నీరు ఎక్కువ తాగితే అవి కొట్టుకొని కిందకొచ్చి పడిపోతాయి అనేది ఒక కాన్సెప్ట్. కాబట్టి కిడ్నీలో రాయికైతే రాయి సైజుని బట్టి ఉంటుంది వైద్యం. చిన్న రాళ్ళు పడిపోతాయి, వాటర్ తాగడం, ఇవి మందులకి కొంతవరకు రిలీఫ్ వస్తుంది. సైజు పెద్దదైతే ఆపరేషన్ చేయాలనేది కిడ్నీలో రాయికి వైద్యం. కానీ గాల్ బ్లాడర్ రాయి అనేది ఇటు మూత్రం కానీ అటు విరోచనం కానీ వచ్చే దారిలో లేదు, అది ఒక సైడ్కి ఉంటుంది. దానివలన మనం అది ఒక వాటర్ తాగితేనో లేకపోతే మందులు వేసుకుంటేనో పడిపోతుంది అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సెకండ్, ఆ రాయి ఇంకా జారి వెళ్ళి అడ్డం పడే కొద్దీ జాండిస్ రావడం, ప్యాంక్రియాటైటిస్ రావడం, గాల్ బ్లాడర్ చీమబట్టడం, పగలడం, జ్వరాలు రావడం, ఇట్లాంటి చాలా సమస్యలు చూస్తున్నాం ఈ రోజుల్లో. సో గాల్ బ్లాడర్ రాయికి మందులతో అయితే కరెక్షన్ ఉండదు. సో ఇవి ఇంతకుముందు చాలా కంట్రీస్లో స్టడీస్ కూడా అయినాయండి. మందులతో గాల్ బ్లాడర్ కరిగించవచ్చు అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ జరిగింది. అది చాలా చిన్న రాళ్ళు, అది కూడా దీర్ఘకాలికంగా మందులు వేసుకుంటే కూడా 50% మంది కంటే తక్కువలోనే ఉపయోగపడింది, కానీ మిగతా ఎవరికీ ఉపయోగపడట్లేదు. ఆ మందులు మళ్ళీ వాటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గాల్ బ్లాడర్ రాళ్ళకి మందులతో కరగవు అనేది ఈ రోజుల్లో మేము ఫాలో అవుతున్న ప్రిన్సిపల్. ప్లస్ గాల్ బ్లాడర్ అనే అవయవం కూడా ఒక 24 గంటలు పేగు లాంటిది. సో గాల్ బ్లాడర్లో రాళ్ళు, చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే గాల్ బ్లాడర్ రాళ్ళు ఉన్నప్పుడు మీరు రాయి వరకు తీస్తారా, గాల్ బ్లాడర్ నుంచి రాయి తీయడం సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుందండి, కానీ ఆ రాయి అలా తీసి రావడం వలన వితిన్ 1 month, నెలలో తిరిగి రాళ్ళు తయారవుతాయి. సో ఇది ప్రతి నెల మనం చేయలేము, సాధ్యం కాదు. తర్వాత ఇది కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవం కాదు, 24 గంటల పేగు లాంటి అవయవం. దీనికి ఒక్కటే పని, ఆ పని సరిగ్గా చేయని వాళ్ళకే గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తున్నాయి. అలాంటి వారికి గాల్ బ్లాడర్ని ఉంచి నెల ఇబ్బంది పడే బదులు 1 time సొల్యూషన్, అది ట్రీట్మెంట్ కూడా ఈ రోజుల్లో చాలా సులువైపోయింది. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఇవాళ ఆపరేషను, రేపింటికి 1 day సర్జరీస్తో ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం అరికట్టగలిగినప్పుడు, తీసేయడం వలన ఎటువంటి నష్టం లేనప్పుడు, సో గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో దాన్ని వైద్యాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. మేమే కాదు, ప్రపంచంలో అందరూ డాక్టర్లు యునానిమస్గా గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటే లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది ఒక మంచి ఆప్షన్ కిందే అందరికీ సజెస్ట్ చేయడం జరుగుతాం. ఓకే, బట్ పేషెంట్స్లో కొంతమందిలో అపోహ కూడా ఉంది సార్, అంటే లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయించుకోవడం ద్వారా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కొంతమంది అనుమానపడుతూ ఉంటారు కదా, ఎంతవరకు కరెక్ట్ అది? అది కరెక్ట్ అయితే కాదండి. లాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్లో రాళ్లే కాకుండా గాల్ బ్లాడర్ని కూడా ఎందుకు అంటే దాని ఫంక్షన్ లేదు కాబట్టి, అది పని చేయట్లేదు, అది ఉన్నా మనకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దృష్టితో తీసేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ తయారవ్వడానికి ఇంకా స్కోప్ ఉండదు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రాంతంలో రాళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఉండవు.